ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ నెల 1వ తేదీన 21 కత్తిపోట్లతో మహిళను హత్య చేసి పరారైన నేరస్తుడిని ఏసీపీ తిలక్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నందిగామ కేవీఆర్ కళాశాల వద్ద నివసించే మల్లెల దుర్గా శ్రవంతితో పట్టణానికి చెందిన అచ్చి నరసింహారావు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఆమెపై అనుమానం, ఆర్థిక లావాదేవీల కారణంగా ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఘర్షణ సందర్భంగా 21 సార్లు కత్తితో ఆమెను పొడిచి పరారైనట్లుగా ఏసీపీ తిలక్ చెప్పారు. ముద్దాయి అచ్చి నరసింహారావుపై గతంలో కూడా 9 కేసులు ఉండడంతో అరెస్టు చేసి హత్యకుడి వాడినటువంటి కత్తి, సెల్ ఫోన్, కారును సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా ఏసీపీ తిలక్ మీడియాకు తెలియజేశారు. అతని మీద సుమారు 9 కేసులు, అవుట్ ఆఫ్ 9, 8 కేసెస్ రిపోర్టెడ్ ఇన్ నందిగామ పోలీస్ స్టేషన్. టౌన్ పోలీస్ స్టేషన్లో 8 కేసులు. అలాగే ఒక కేసు తిరుపతి టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కేసు ఒకటి ఉన్నాయి. 6 టుగెదర్ 9 కేసెస్. చనిపోయిన శ్రవంతికి ఇతనికి గత కాలం నుండి ఒక సహజీవనం చేస్తున్నారు. చేయడము, ఇతన కష్టకాలంలో ఈవిడి ఇతన కేసులో ఇన్వాల్వ్మెంటు, ఆ టైంలో జైలుకి వెళ్ళినప్పుడు ఈ ముత్రాలే అతన్ని బెయిల్ పెట్టి బయటికి తీసుకురావడము.